ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కౌంటింగ్‌కి సంబంధించి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి వీళ్ళకి సంబంధించి కౌంటింగ్ అయితే జరుగుతోంది. ఇందులో భాగంగా మనకి పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ 120 ఆధిక్యంలో ఉంటే భాజపా 125 ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 3, వామపక్షాలు 2, ఇతరులేమో 2. ఇక తమిళనాడులో చూసుకుంటే డీఎంకే 61, అన్నా డీఎంకే 75, టీవీకే 97. ఇది మాత్రం ఒక ఆశ్చర్యం కలిగించే విషయం అనమాట. ఎందుకంటే చాలా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే డీఎంకే గెలుస్తుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ టీవీకే 97 ఆధిక్యాలు అయితే కొనసాగుతూ ఉంది. ఇక కేరళలో చూసుకుంటే ఎల్డీఎఫ్ 44, యూడీఎఫ్ 94, ఎన్డీఏ 2, ఇతరులు 0. ఇక అస్సాంలో చూసుకున్నట్లయితే భాజపా 98, కాంగ్రెస్ 25, ఏఐయూడీఎఫ్ 2, ఇతరులు అయితే 1 అనమాట. ఇక పుదుచ్చేరి చూసుకుంటే కాంగ్రెస్ 16, మనకి ఎన్ఆర్ కాంగ్రెస్ 16, కాంగ్రెస్ 9, టీవీకే మనకి 0, ఇతరులేమో 3 అనమాట. ఇలాగా ప్రజెంట్ అయితే అక్కడ ఎన్ఆర్ కాంగ్రెస్ 2 అయితే గెలవడం అయితే జరిగింది. మిగిలిన అయితే గెలుపులే లేదు. ప్రజెంట్ ఆధిక్యాలు అయితే కొనసాగుతూ ఉన్నారనమాట. ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.